వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది జగిత్యాల హైవేకి, కరీంనగర్ జగిత్యాల హైవేకి ఉన్న రోడ్డు. దూరం నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. ఇది కరీంనగర్ సిటీకి చివర్లో ఉంటుంది రేకుర్తి అని. అక్కడ ఇప్పుడిప్పుడే ఇండ్లు అవుతున్నాయి. ఇది మా రిలేటివ్స్ మాత్రం ఒక 10 years బ్యాకే కట్టింది ఇల్లు. అప్పుడు ఇంకా అసలు ఏం లేకుండా అక్కడ ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు అవుతుంది. చుట్టూ అన్నీ ఖాళీ ప్లాట్లే ఉన్నాయి చూడండి. అక్కడ దూరంలో విల్లా ఒకటి అయింది, అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. తాటి చెట్లు చూడండి ఎట్లున్నాయో. అక్కడ కనబడేది ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ. అలా అమెరికా నుంచి వర్క్ తీసుకొచ్చి ఇక్కడ చేయించుతున్నారు. ఒక 20 members వరకు వర్క్ చేస్తారు దాంట్లో. ఇది ఇంట్లోని కొన్ని మొక్కలు. ఇది మిరప నారు, గులాబీ చెట్టు, సత్యనారాయణ పూల చెట్లు. అక్కడ గణపత్రి ఆకు ఉంది, ఏదన్నా చెవి నొప్పి వస్తే అది పోసుకుంటారు. కరివేప, తులసి, నిమ్మ చెట్టు. నిమ్మకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మైదాకు. ఈ మైదాకు చాలా రెడ్గా వండుతుంది. ఇది 100 వరహాల చెట్టు. అక్కడ కలబంద ఉంది. అక్కడ ఎల్లో కలర్ అది ఉన్నది చూసిండ్రా, పుల్లగంద చెట్టు. సమ్మర్లో అది తవ్వుత కింద పుల్లగంద వస్తుంది. మందారం, ముద్ద మందారం, రెడ్ కలర్, చాలా బాగుంటుంది. ఇది బత్తాయి చెట్టు, ఇంకా దానికి కాత స్టార్ట్ కాలే. జామ చెట్టు, అక్కడక్కడ చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇది శంకు పూల చెట్టు. శివుడికి బాగా ఇష్టం ఈ పువ్వులు. రోజు పూజకు కూడా వాడుకోవచ్చు. ఇక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ బెండ చెట్లు ఉన్నాయి, లైన్గా ఉన్నాయి బెండకాయ చెట్లు. ఇది తంగేడు చెట్టు. ఇక్కడ చిక్కుడు తీగ వారింది చూడండి, తీగ. దూరంలో కనబడేది మునగ చెట్టు. మునగ ఆకు కూడా చాలామంది తాగుతున్నారు. తర్వాత మునగ ఆకు పచ్చడి కూడా వేసుకుంటారు, హెల్త్కు చాలా మంచిదని. ఇది దొండ చెట్టు, కింద వారింది. అక్కడక్కడ తోటకూర చెట్లు ఉన్నాయి. గడ్డి లేకుండా చాలా మంచిగా చేసిండ్రు ప్లేస్ చూడండి. మొక్కలల్లో గడ్డి అంతా తీసేసిండ్రు. బీర చెట్టు కాయలు కాసింది, అది ఎండిపోతుంది. పట్టుకొచ్చులు ఇంకా చిన్న మొగ్గలు ఉన్నాయి. ఈ పొప్పడి చెట్టు కూడా అంతే, మొగ్గలు ఉన్నాయి కానీ పూత ఉంది కానీ కాయలు స్టార్ట్ కాలే. మరి కాస్తుందో ఎట్లుంటుందో. ఈ కాడ కనబడేది ఎర్రచందనం చెట్టు చూడండి, చాలా ఎత్తు పెరిగింది. ఆకులు దంచితే ఇట్లా రెడ్ కలర్ వస్తున్నది మండ ఇరిస్తే. అక్కడ మామిడి చెట్టు ఉన్నది. ఉసిరి చెట్టు చూడండి ఎంత బాగుందో. కార్తీక మాసం మనకు కావాలన్నా దొరకదు కదా, ఇంట్లోనే ఎంత పెద్దగా పెరిగింది చూడండి ఉసిరి చెట్టు. ఇక్కడ కుండీలల్లో కూడా ఉన్నాయి. సీతాఫలాలు చూడండి స్టార్ట్ అయినాయి కాయలు. ఇలా చెట్టు మీద కోసుకొని తింటే చాలా సూపర్ ఉంటాయి, స్వీట్గా. ఇక్కడ కాగడ మల్లె ఉంది, అందులో రిక్క మందారం చెట్టు కూడా ఉన్నది. మళ్ళీ పువ్వులు చాలా ఉన్నాయి కానీ పూజ కోసము పొద్దున్నే పువ్వులు కోసిండు చెట్లయి. ఇలా చెట్లల్లో ఇంట్లో ఇన్ని చెట్లు ఉంటే ఎంత బాగుంటుంది కదా వెదరు. ఇది ఇంటి బయట. అక్కడ కనబడేది మెయిన్ రోడ్డు. అక్కడ కనబడేది ఒకటి వృద్ధాశ్రమం కట్టిండ్రు.
మనం ఫస్ట్ చూసిన రోడ్డు ఈ రోడ్ ఒకటే. ఇప్పుడు ఇది ఇంటి వైపుకి వచ్చిన రోడ్డు. ఇక్కడ ముందు ఒకటి బిల్డింగ్ అయింది, అది గోదాముకు పెట్టిండ్రు. ఈ రోడ్డుకు చివరికి కొన్ని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి, ఒకటి జూనియర్ కాలేజీ కూడా నడుస్తుంది. ఇంకేట రోడ్డు వేయడం జరగలేదు. ఇది ఇల్లు, ముందు 2 సెటర్స్ ఉంటాయి, పైన ఒక ఫ్లోరు, కింద 2 BHK. ఎంట్రన్స్, హాలు, సింపుల్గా నీట్గా చాలా బాగుంది ఇల్లు. ఇక్కడ డైనింగ్, అటు కిచెను, ఇక్కడ ఒక బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. కుండ బాగుంది కదా డెకరేషన్. ఇదొక బెడ్రూము, ఇది పూజ గది. మందార పూలతోటి పూజ. ఇది కూరాడి అంటారు, కొందరు కుండ పెట్టుకుంటారు, కొందరు ఇలా చెంబు కూడా పెట్టుకోవచ్చు. దేవుడి పూజ జరిగింది. మంగళారతులు, పువ్వులు, అగరబత్తి, ధూపం, దీపం అన్నీ బాగున్నాయి కదా.